ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో ఐసీయూలో చేరాడు. ఇప్పటికే అతడి ఆరోగ్యంపై బీసీసీఐ అప్డేట్స్ ఇస్తూనే ఉంది. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ప్లీహం వద్ద రక్తస్రావం ఆగిపోయేలా చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి డేవిడ్ సైకియా వెల్లడించారు. మరో 4-5 రోజులు శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో శ్రేయస్ తన ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా అప్డేట్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఇప్పుడు నేను రికవరీ ప్రాసెస్లో ఉన్నా. రోజు గడిచే కొద్దీ మెరుగవుతూ ఉన్నా. మీ అందరి దీవెనలతో త్వరలోనే కోలుకుని వస్తా. మీ మద్దతును ఎప్పటికీ మర్చిపోలేను. భారీ స్థాయిలో ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నా గురించి నిరంతరం ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు అని శ్రేయస్ అయ్యర్ పోస్ట్లో పేర్కొన్నాడు. ఒకవేళ ఆసుపత్రి నుంచి శ్రేయస్ ఈ వారంలోనే డిశ్చార్జ్ అయినా సరే కనీసం 2 నెలల పాటు ఆటకు దూరం అవుతాడు. ఇక ప్రాణాలు పోయేంత ప్రమాదం నుంచి బయటపడడం వల్ల అభిమానులకు సంతోషంగా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాల మీదకు వచ్చేదని ఇప్పటికే వైద్య బృందం పేర్కొంది. అతడు 8 వారాల పాటు మైదానంలోకి దిగడు. జనవరి నాటికి ఫిట్నెస్ సాధిస్తే న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ఆడే అవకాశం ఉంది. అప్పటికీ కుదరకపోతే ఇక T20 ప్రపంచ కప్లోనే అదీను ఎంపికైతేనే బరిలోకి దిగుతాడు. మళ్లీ వచ్చే ఏడాది జూన్లో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో భారత్ తలపడనుంది. ఆలోగా ఐపీఎల్ కూడా ఉంది. 2 నెలల్లో పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తే పొట్టి కప్లో ఆడే అవకాశం వచ్చినా